హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో మటన్ కీమా సీక్ కబాబ్స్, అలాగే మనం ఈ డైట్లో మయోనైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం శుభ్రంగా క్లీన్ చేసుకున్న 250 గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నాను. ఈ మటన్ సీక్ కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కీమాను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు బ్లెండర్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుని దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ 2 పల్స్ ఇస్తే సరిపోతుంది. దీన్ని మనం ఫిల్టర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ని అంతా తీసేయాలి. మీరు ఫిల్టర్ కాకపోయినా క్లాత్లోనైనా సరే వేసి ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేసి తీసేయచ్చు. తక్కువ క్వాంటిటీ ఉంది కదా, అందుకే నేను ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని అంతా కూడా మనం ఇలా ఎక్సెస్ వాటర్ అంతా తీసేద్దాం. ఈ వాటర్ అంతా పక్కన పెట్టేసేయండి, ఇది మనకి యూజ్ లేదనమాట. ఇప్పుడు మనం ఈ ఆనియన్ పేస్ట్ని కీమాలో యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డైట్లో మటన్ ఫ్లేవర్ పడట్లేదు, తినలేకపోతున్నాం అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ముందుగానే మసాలాలన్నీ వేసుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కబాబ్స్ మనకి రెస్టారెంట్ స్టైల్లో స్మోక్ ఫ్లేవర్ రావాలి అంటే దాన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్లో ఒక చిన్న గిన్నెని పెట్టి ముందుగానే నేను కోల్ని హీట్ చేశానండి. అది వేసుకొని కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. స్మోక్ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది అనమాట. మీకు ఒకవేళ స్మోక్ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకుని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్చర్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్ట్రాని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీ దగ్గర స్కీవర్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఒక స్టిక్ లాగా ఏదున్నా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ప్రెస్ చేస్తూ చేత్తో ఆ షేప్ అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని ఇందులో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే డిస్టర్బ్ చేయకుండా కొంచెం వేగిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక స్టార్టర్ అయినా కానీ మనకి ఈ డైట్లో లంచ్ లాగా లేదంటే డిన్నర్ లాగా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ డైట్లో మటన్ ఎక్కువ తీసుకోవాలి కదా, ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి, ఈజీగా తినగలుగుతారు. చెప్పాలంటే మటన్ ఫ్లేవర్ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, అసలు తినలేనమాట. నాకు ఈ డైట్ చేసిన తర్వాత కొంచెం మటన్ తినడం అనేది అలవాటు చేసుకున్నాను. ఇవి నేను టేస్ట్ చేశానండి, అసలు మటన్ తిన్న ఫీల్ లేదు. ఇలా ఎన్నైనా చేసుకుని తినేయచ్చు, అంత బాగుంది. ఇలాంటి రెసిపీస్ మీకు చూపిస్తూ ఈ డైట్లో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా చక్కగా అన్ని వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వేడివేడిగా మటన్ సీక్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మయోనైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కుకింగ్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1 ఎగ్ యూజ్ చేస్తున్నాను. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మస్టర్డ్ పౌడర్ 1/2 టీ స్పూన్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ముందుగా మనం ఒక ఎగ్ వేసుకుందాము. మిరియాల పొడి, మస్టర్డ్ పౌడర్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే నార్మల్ బ్లెండర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ముందు వీటిని బ్లెండ్ చేసుకుందాము. ఇలా కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట.
ఇక్కడ నేను 1 ఎగ్ వేసాను కదా, 3/4 కప్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేశాను. మయోనీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత మనం బయటికి తీసి చూస్తున్నారు కదా, ఇలాగా మనకి మయోనీస్ థిక్గా తయారవుతుందనమాట. మనం ఇంకా దేనిలోనైనా సరే డిప్ చేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. హెల్తీగా మనం ఈ డైట్లో మయోనీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా, మటన్ కీమా, సీక్ కబాబ్స్, అలాగే హెల్దీ మయోనీస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.